పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాను సినిమా యాక్టర్ అందులో రెండోది వాడు రావాలని వాడు అన్నట్టు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? బాగానే చేస్తున్నాడు కదా వాడు కూడా. ఓకే. లోకేష్ కానీ వాడు కానీ బాగానే పట్టుకుని బాగానే చేస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అక్కడ చేస్తే ఏదైనా ప్రభావం ఉంటుందా? ఏమో చేస్తాడో చేయకపోతాడో ఇక్కడ ఉన్నాడు కదా. ఏంటి సింగిల్గా వెళ్తాడా లేదా కూటమితో వెళ్తాడా? అక్కడ కూటమి ఇంకే పోవాల్సిన వాళ్ళు కూటమితో వెళ్ళాల్సిందే. ఎందుకు బాబా ఇక్కడ సింగిల్గా పోటీ చేయట్లే? ఆయనకి అంత ధైర్యం లేదా విజయ్ గారు లాగా? ఏముంది ఇప్పుడు వస్తున్నాడు వచ్చే సంవత్సరం వచ్చేసరికి ఏతులేమో అంతే అంతే. ఏంటి బాబాయ్ అక్కడ విజయ్ గారికి పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి? అది ఏమో మనకి ఎప్పుడు వాడు ఇంతకుముందు ఓడిపోయారు కదా వాళ్ళు అన్నోళ్ళు వాళ్ళు, అందుకు పెట్టుకొని దిగుతున్నాడు. ఓకే. ఏంటి మరి ఆయన్ని తెలంగాణలో రకరకాల కామెంట్స్ చేసి తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. అక్కడ రానికుండా అక్కడ పోటీ చేయకుండా కావాలని విమర్శలు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ రాకుండా చేయాలని పోవచ్చు వాళ్ళు చెప్పలేము ఆ రోజుల్లో. ఇంకా టయాలు ఉన్నాయి కదా. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? మామూలే వాడు తిడతాడు ఇటు తిడతాడు అంతే. రాజకీయం తిట్టుకంది లేదు, వాడు తిట్టుకాల్సింది ఇటు తిట్టుకాల్సింది. అంటే బీజేపీ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని తెలంగాణ నాశనం కోరుకోవడానికి ఇలా బిహేవ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అని అక్కడ ఉన్న పొన్నం ప్రభాకర్ రావు గారు మాట్లాడుతున్నారు. దాన్ని నిజమేనా? ఏమో కాదు ఎలా మనం అయితే వినలేదు, మనకేం తెలుసు కానీ మనం ఎక్కువ రాజకీయంలో కవిత గారు అన్న మాటలు విన్నారా? ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకో, మాది మేము చూసుకుంటాం, నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకొనేసి కవిత గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అంటున్నారు అప్పుడు మళ్ళీ అన్నది ఏంటి? దాని మీద మీ అభిప్రాయం? అదాని నేను చేయాలని వాడు. సరే బాబాయ్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నాడు అది, వాడు వాళ్ళు లేకపోతే చేస్తున్నాడు. సరే బాబాయ్, ఒక మాటలో ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అయితే చెప్పాలా సింగిల్ గా పోటీ చేస్తే సీఎం అవుతాడా? ఎవరు పవన్ కళ్యాణ్ కావచ్చునేమో చెప్పలేము.